స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఏడవ మాటకు సహార్థముగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో కళ్యాణ్ బ్రదర్ ఉన్నాడు, వచ్చి చదువు మనకి వినిపిస్తాడు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనకు చదివి వినిపిస్తాడు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎస్తేర్ సిస్టర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. ఏడవ మాటలోనికి వచ్చేసాం. నేనే ఏడవ మాట త్వరగా చెప్పి ముగిచేస్తా, అయిపోయింది కనుక. మొదట 6 మాటలు కూడా చక్కగా అందరూ కూడా వివరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు వారిని ఇంకా దీవించి బలపరిచి వాడుకొనును గాక. ఇక్కడ చూస్తే ఏడవ మాట 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను చాలండి. ఇక్కడ చూడండి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను అని రాయబడింది. అంటే ఇది విజయ వీరుని కేక. ఏ కేక? విజయ వీరుని కేక. ఇక్కడ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆత్మను ఎవరి చేతికి అప్పగిస్తా ఉన్నాడు? తండ్రి అయిన దేవుని చేతికి అప్పగిస్తా ఉన్నాడు. నిజంగా ఆత్మ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఆత్మ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాముఖ్యమైనది. ఆత్మ 3 ఆత్మలు ఉంటాయి. ఎన్ని? 3 ఆత్మలు ఉంటాయి. 1 దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. 2 నరుని ఆత్మ, అంటే మనలో ఉంటుంది. 3 అపవిత్ర ఆత్మ, అంటే అపవాది సాతాను, వాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎన్ని ఆత్మలు? 3 ఆత్మలు. 1 పరిశుద్ధాత్మ, దేవుని సంబంధమైన ఆత్మ. 2 నరుని ఆత్మ, అంటే మనలో ఉండే ఆత్మ. 3 అపవిత్ర ఆత్మ. ఈ 3 ఆత్మలు ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే జంతువులకి ఆత్మ అనేది ఉంటుందా, ఉండదా అండి? ఉండదు. అందుకనే మనం కోడిని కోసుకొని చంపి తిన్నాం. చాలా మందికి డౌట్, గొర్రెను కోస్తే అది హత్య కాదా బ్రదర్? ఎంత దుర్మార్గము! దాన్ని అయితే చాలా క్రూరంగా కోసుకొని ముక్కలు కొట్టుకొని తింటారు. ఎందుకంటే దానికి స్పిరిట్ లేదు, దానికి ఆత్మ లేదు. అది కూడా ఒక కూర మొక్క లాంటిదే. ఇప్పుడు మీరు ఆకుకూర కట్ చేస్తారు, దానికి ప్రాణం లేదా? టమోటాలు కట్ చేస్తారు, ప్రాణం లేదా? దానికి ప్రాణం ఉన్నది, దీనికి ప్రాణం ఉన్నది. కానీ ఏం లేదంటే ఆత్మ అనేది లేదు. ఆత్మ అనేది నరునికి యెహోవా పెట్టిన దీపం అంట అది. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చూడండి, నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట? యెహోవా పెట్టిన దీపం అంట. మీరందరూ మాట్లాడలే, నా మాటకి అందరూ డల్ అయిపోయినారు. హల్లెలూయా. మిగతా 6 మాటలు చాలా చక్కగా విన్నారు. హల్లెలూయా. చెప్పండి, నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట? యెహోవా పెట్టిన దీపం అంట. 10 నిమిషాలు చెప్తా, టైం కూడా మీకోసమే చూస్తా ఉన్నా. యెహోవా పెట్టిన దీపం అంట, అంటే మనలో ఉన్న ఆత్మ అది దేవుడు పెట్టిన దీపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదిగా మన జీవితంలో కనబడుతుంది. శరీరము మట్టిలో కలిసిపోతుంది, ప్రాణము
వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుందని ప్రసంగి 12:7 రాయబడింది. ఎక్కడ? ప్రసంగి 12:7 ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఇక్కడ సేమ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, ఆయన ఈ భూలోకంలో నరునిగా జీవించాడు. ఆయన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటా ఉన్నాడు. అంటే చేరవలసిన చోటికి దేవుని ఆత్మ అనగా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేరతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న ఆత్మ అది యెహోవా పెట్టిన దీపం. అది ఆరిపోకోకుండా, అది రెండవ మరణము పాలు కాకోకుండా దానిని మనము కూడా తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ విజయము దేని మీద పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే మరణము మీద విజయం పొందుకున్నాడు. మరణపు ముళ్ళుని విరిచినాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేనికి మరణం? దేనికి మరణం? ఆత్మకి. యేసుక్రీస్తు ప్రభులో పెట్టినటువంటి ఆ ఆత్మ అది నశించిపోకుండా అది సేఫ్గా తండ్రి వద్దకు చేర్చినట్లుగా మనం చూస్తాం. అంటే మరణము మీద యేసుక్రీస్తు ప్రభు విజయం పొందుకున్నాడు. ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ కూడా మన ఆత్మను నశించిపోకుండా ఎక్కడికి చేరాలా? తండ్రి యొద్దకు, దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మన ఆత్మలన్నీ కూడా వెళ్ళునట్లుగా మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆత్మ విషయంలో చాలా మంది నిర్లక్ష్యముగా ఉంటారు. తెలుసా, నువ్వు భౌతికంగా మరణిస్తావు, మొదటి మరణం. రెండవదిగా ఆత్మ సంబంధంగా మరణం, అది చాలా ఘోరం. అక్కడ మరణం అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. రోంత ఏదైనా వంట వండుతున్నప్పుడు కొంచెం గ్యాస్ స్టవ్ అట్లా తగిలితేనే ఇంకా మంటకి తట్టుకోలేం. దానికి రకరకాల ఆయిల్మెంట్స్ పూస్తాం, అంత భయంకరమైన మంట. అలాంటిది అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోదు. నువ్వు కోరుకున్నా కూడా ఇదంతటి కోల్పోయేంత మరణం ఏమన్నా కూడా రాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మంటల వేడితో బిగ్గరగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు ఆత్మలు. కనుక ఆత్మ రక్షింపబడాలి అంటే యేసే సత్యము, యేసే మార్గము, యేసే జీవమై ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తే మన ఆత్మ కూడా తండ్రితో పాటు యుగ యుగములు పరలోకములో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ విషయములు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. చాలా మంది ఇంకా పరలోకము లేదు, ఇంకేమీ లేదు, చనిపోయిన తర్వాత అంతా అయిపోయే జీవితము, ఈ శరీరం ఇంతటితో ముగింపబడింది, తర్వాత ఏంది పరలోకం అని ఎవరు అనుకోవద్దు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే పరలోకం అనేది ఉన్నది. రెండవ మరణము కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది, రెండవ మరణం కూడా ఉన్నది. కాబట్టి దాని విషయమై మన ఆత్మను జాగ్రత్తగా దేవుని చేతికి మనం అప్పగించుకునే వారిగా ఉందుముగాక. అవకాశం ఉన్నప్పుడు నీ ఆత్మను దేవునికి అప్పగించుకోకుండా ఇష్టానుసారంగా మనము జీవించి ఇష్టానుసారంగా బ్రతికి తీరా మరణించిన తప్పుడు అగ్ని ఆరదు, అక్కడ పురుగు అంటే ఆత్మ చావదు. అంత భయంకరమైన పరిస్థితిలోనికి మనం వెళ్ళకోకుండా ఆ మరణము నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను విజయవంతంగా తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అంటే మరణము మీద, ఏ మరణం అంటే రెండవ మరణము మీద యేసు ప్రభు విజయాన్ని పొందినాడు. హల్లెలూయా. తిరిగి లేచినాడు ఆయన. హల్లెలూయా. సమాధిలోనే లేడు కానీ తిరిగి లేచాడు. అంటే మన ఆత్మను కూడా సక్సెస్ఫుల్గా దేవునికి అంటే పరలోకానికి చేరేటట్లుగా మనందరము జాగ్రత్త పడుదుముగాక. ఒకవేళ ఆత్మ విషయమే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. అది యెహోవా పెట్టిన దీపమని సెలవిస్తూ ఉంది. మనకు మాత్రమే కాదు, సమస్త శరీర ఆత్మలకు యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని సంఖ్యాకాండము 22:16 చెప్తా ఉంది. హల్లెలూయా. అందుకనే చనిపోయిన వ్యక్తులని శిష్యులు ఎట్లా లేపగలిగినారంటే, చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని యొద్ద ఉన్నాయి. ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి మరలా వారికి ఆత్మను అనుగ్రహించినాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ తబిత అనే ఒక సహోదరి మనకి కనబడుతుంది. ఆమె చాలా మంచి వ్యక్తి, ధర్మ కార్యాలు చేసిన వ్యక్తి, నీతిమంతురాలు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. ఆ వ్యక్తి మరణించినప్పుడు అనేక మంది పోయి పేతురుని పిలుచుకొని వచ్చినారు. అయ్యా, ఈ తబిత అని పిలువబడుతున్న ఈ దొర్క చాలా మంచిది, నీతిపరురాలు, ధర్మకార్యాలు చేస్తుంది, దయచేసి ఈమె కొరకు ప్రార్థించి బ్రతికించమన్నప్పుడు
పేతురు మోకరించి ఆమె వైపు తిరిగి ప్రార్థించినప్పుడు తిరిగి తబిత ఆత్మ ఆమెలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఆత్మ మనము నీతిగా జీవించినప్పుడు, ప్రభు కొరకు జీవించినప్పుడు మన ఆత్మ అనేది పరలోకములో భద్రపరచబడి ఉంటుంది. హల్లెలూయా. తీర్పు దినం వరకు పరదేశులో భద్రపరచబడి ఉంటుంది. ఆమేన్. ఈరోజు నీ ఆత్మ గురించి నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా? నీకేమన్నా తెలుసా నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావో? నీకేమన్నా తెలుసా నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో? చాలా మందికి తెలియదు, క్రైస్తవులకి మాత్రమే తెలుసు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్తాదని. హల్లెలూయా. అది కూడా ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినారో, క్రీస్తు కొరకు విశ్వాసముతో ఈ లోకములో జీవించినారో అట్టివారు విజయవంతంగా మరణాన్ని ఓడించి నిత్య జీవములోనికి మనము ప్రవేశిస్తాము. ఆమేన్. నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసుని రక్షకునిగా అంగీకరించాలి. మనం బ్రతికినంత కాలము వాక్యానికి లోబడి జీవించినట్లయితే మనం కూడా మరణము మీద విజయాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. దేని మీద పొందుకుంటాం? మరణము మీద. నేను మాట్లాడుతున్నది శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతూ ఉన్నా. నీ ఆత్మ పరలోకములో ఉండాలంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నీ ఆత్మని శరీరంలో ఉన్నప్పుడే, నీ ఆత్మని శరీరాన్ని విడిచి వెళ్ళక ముందే క్రీస్తుని రక్షకునిగా నువ్వు అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా జీవించినట్లయితే నీ ఆత్మ ఒక దినాన నీ యొక్క సమయము ముగించబడినప్పుడు నీ ఆత్మ పరలోకములో ఉంటుంది. హల్లెలూయా. అలా కాదు, ఇష్టానుసారంగా జీవిస్తే ఒక ఉపమానం కూడా మనకు ఉన్నది. ఏంటి చెప్పండి? ధనవంతుడు లాజరు. అక్కడ ధనవంతుని ఆత్మ భయంకరంగా బాధపడతా ఉంది. చెప్పండి, లాజరు ఆత్మ అబ్రహాము రొమ్మున అనుకొని సంతోషంగా ఉన్నాడంట. అంటే మనము బైబిల్ ప్రకారంగా ఆత్మకు ఏం లేదు, చావు అనేది లేదు. ఉంటే నరకములైనా ఉండాలా, లేదంటే పరలోకములైనా ఉండాలా. నరకము మన ప్లేస్ కాదు, పరలోకమే మన ప్లేసు. హల్లెలూయా. ఈ నరకము ఎవరి కొరకు చేశాడు దేవుడు? అపవాది కొరకు, వాని దూతల కొరకు చేశాడు, మనం వెళ్ళడానికి కాదు. వాడు తెలివిగా ఏం చేస్తా ఉన్నాడంటే మనలందరినీ మభ్యపెట్టి క్రీస్తుకు దూరము చేస్తూ లోకానుసారంగా నేత్రాశ, జీవపు డమ్మము, శరీరాశలు ఇవన్నీ మనలో కలుగజేసి మెల్లగా వానితో పాటి మేము మాత్రమే నరకానికి వెళ్ళకూడదు, దేవుడు తన స్వరూపమందు చేసుకున్న వ్యక్తులు యొక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళాలని వాడు ప్లాన్ చేసి మనుషుల్ని చెడగొడతా ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం సాతాను యొక్క కుయుక్తులను గుర్తెరిగిన వారమై ప్రభు యందలి భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ప్రభు ఎలాగైతే తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో మనము చనిపోయేటప్పుడు కూడా మనము పరలోకములో ఉంటామనే బలమైన విశ్వాసము, విజయవంతముగా మనము మరణించే వారిలాగా ఉందుముగాక. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ విషయమై నిర్లక్ష్యం చేయొద్దు, ఆత్మ విషయమై ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా రక్షణ పొందకపోతే ఈ గుడ్ ఫ్రైడే దినాన నువ్వు రక్షణ పొందు, క్రీస్తును అంగీకరించి. ఒక్కటి గుర్తుపెట్టుకో, శరీర సంబంధమైనవి శాశ్వతము కాదు, నీలో ఉన్న యెహోవా పెట్టిన దీపమే శాశ్వతమైనది. ఆ దీపాన్ని నువ్వు ఆర్పుతావో, తండ్రి దగ్గర వెలిగిస్తావో, దేవుడు నీకే స్వేచ్ఛనిచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఆర్పుతానన్నా నీ ఇష్టమే, దేవుడు బలవంతం చేయడు. లేదు నేను తండ్రి యొద్ద వెలిగించుకుంటానన్నా నీ ఇష్టమే. చాలా మంది అంటారు పాపము చేయకోకుండా దేవుడు ఆపచ్చు కదా. ఏం మనకు జ్ఞానం లేదా? చెప్పండి, లేదా అండి? ఏదైనా తప్పు చేసేటప్పుడు ప్రభువే ఆపాలంటారు కొంతమంది. దేవుని చిత్తమైతే, ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నా, దేవుని చిత్తమైతే నేను చుట్ట దాక్కోకుండా దేవుడు ఆపాలా? దేవుని చిత్తమైతే నేను పరస్త్రీతో వెళ్ళకోకుండా ఆపాలా? మనకు తెలియదు అట్లయితే అది తప్పని. దేవుడు ఒక సిస్టమ్ అనేది మనలో ఏర్పాటు చేశాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ సిస్టము అలారం లాగా మోగడము మనం వింటాం. కానీ మళ్ళా ఏం చేస్తాం కదా, దేవుని చిత్తము అయిపోయింది, దేవుని చిత్తము నువ్వు పాపం చేయడం. హల్లెలూయా. నీలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది ఏం చేస్తా, అంతరంగం అంతటిని శోధిస్తూ ఉంటుందంట. నువ్వు పాపము చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు, వాక్యానికి విరుద్ధమైన పనులు చేసేటప్పుడు ఆ ఆత్మ నిన్ను శోధిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు, చాలా జాగ్రత్తగా చూసుకో అని ఆ ఆత్మ మనలో ఒక అలారం లాగా మోగుతూ ఉంటుంది. కానీ మనం ఏమంటామంటే దేవుని చిత్తం అయితే తప్పు చేయకుండా ఆపుతాడు,
పాపములో నుంచి లాగడానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఎప్పుడైతే వాటిని గ్రహించి దేవుని దగ్గరికి వస్తావో నీ ఆత్మ నశించిపోకోకుండా యుగ యుగములు దేవుని యొద్ద ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, మనం పాపం చేసేటప్పుడు దేవుడు ఆపాలా ఇవన్నీ కాదు, మనకు కూడా ఒక లిమిట్ వరకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ లోకంలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగలేదు, ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలా, ఏం కథ అనేది అంతా కూడా మనకు ఒక సిస్టమ్ అనేది దేవుడు పెట్టి పంపించాడు. ఆ సిస్టమ్ను బట్టి మనం ఫాలో అవ్వాలా. అంతకు మించినది ఏమన్నా ఉంటే ప్రభు చూసుకొనును గాక. హల్లెలూయా. నీ చేత కానిదైతే ప్రభు రంగంలోకి దిగుతాడు. కానీ ఖచ్చితంగా నువ్వు ఒకటి ఆలోచన చేయాలా, నీ ఆత్మ విషయమై జాగ్రత్త పడాలా. హల్లెలూయా. ఆత్మ విషయంలో చాలా మనము విధేయులై బ్రతకాల, తగ్గింపు గలి బ్రతకాల. మన ఆత్మను ఎప్పుడు ఈ లోకాన్ని విడిస్తే పరలోకము చేరుతుందా అనే ఆ జ్ఞానముతో, ఆ స్పృహతో మనం బ్రతికినట్లయితే మన ఆత్మను నిత్య అగ్నిలో నుంచి మనం రక్షించుకున్న వారం అవుతాం. హల్లెలూయా. రక్షించాడు ప్రభు, నిజమే. ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వస్తారో వారు రక్షింపబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో మన కోసం మాత్రమే చనిపోయాడా, ప్రపంచం అంతటి కొరకు చనిపోయాడా? దాన్ని ఎవరు చెప్పమన్నారు, ఎవరికి చెప్పమన్నాడు? ఈ సిలువలో మరణించిన యేసయ్య మరణం గురించి లోకమంతటా ప్రచురం చేయమని ఎవరికి చెప్పాడండి? మనకు చెప్పాడు. యేసు ప్రభు డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా వాళ్ళ దగ్గరికి. అంటే ఎవరైతే మనం చెప్పినప్పుడు విశ్వసించి నమ్మి యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. నాకు యేసు ప్రభువే కనపడల్లా, పౌలుకు కలిగినట్లే దమస్కు మార్గంలో పెద్ద వెలుగు కనబడాలా అంటే కొంతమంది కుదరదు. హల్లెలూయా. ఏమంటాడు ధనవంతుడు, అయ్యా దయచేసి నా సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానయ్యా ఇక్కడ ఒక నరకం ఉందని, దయచేసి నాకు ప్రాణమే అంటే దేవుడు ఏమంటాడు, అక్కర్లేదు. ప్రకటించడానికి మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు విని గ్రహిస్తే రక్షణ పొందుతారు, లేదంటే శిక్ష అనుభవిస్తారని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉందాం. యేసుక్రీస్తు ప్రభు మరణం మీద విజయాన్ని పొంది చాలా జాగ్రత్తగా తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నరునిగా ఉన్నప్పుడు ఆయనలో కూడా ఆత్మ పెట్టినవాడు దేవుడే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియమ్మ గర్భాన యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. ఆయన నరునిగా చేసి నాసికా రంధ్రములో జీవాయువుని ఊదాడు. ఆ జీవ వాయువే నరునిలో ఉన్న ఆత్మ. హల్లెలూయా. అంటే మనలో ఉన్న ఆత్మ, అన్యుల్లో ఉన్న ఆత్మ, అందరికీ వచ్చిన జీవాత్మ దేవుని యొద్ద నుంచే వచ్చింది. హల్లెలూయా. ఆ ఆత్మను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అది ఎవరైతే గ్రహిస్తారో వారందరి ఆత్మలు రక్షణ పొందుతారు, ఎవరైతే గ్రహింపరో వారందరి ఆత్మలు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాయి. కనుక నీ ఆత్మ విషయమై నువ్వు మొట్టమొదటిగా రక్షణ పొందు. హల్లెలూయా. చాలా మంది రక్షణ పొందంటే దేనికోసం రక్షణ అనుకుంటారు చెప్పండి? దేనికోసం రక్షణ అనుకుంటారు? దేనికోసం అండి రక్షణ? ఎవరు మాట్లాడరు? దేనికోసం రక్షణ? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే మీరు రక్షణ పొందుతారు అంటా ఉన్నారు. దేనికోసం రక్షణ? వెనకలున్నవారు ఎవరు మాట్లాడలే. హల్లెలూయా. దేనికోసము రక్షణ? శరీరం కోసమా? శరీరం ఇంకా అందంగా తయారవడం కోసమా? లేదంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం కోసమా? దేనికి రక్షణ అంటే నీ ఆత్మకు రక్షణ. కనుక ఆత్మ రక్షణ విషయమై మనము ప్రభువుని అంగీకరింపవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఎన్నో క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మ రక్షణ కొరకు తృష్ణగుని ఉందా? మరి నీ ఆత్మ పరలోకానికి చేరుకోవాలని ఆశ కలిగి ఉందా? నీ ఆత్మ ప్రభు దగ్గర యుగ యుగములు ఉండాలనే కోరిక నీకు ఉందా? ఎప్పుడు మనం ఆలోచన చేసినా శరీర సంబంధంగా, నిజమే శరీరం కూడా దేవుడిచ్చినదే, దాన్ని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా. దానిలో ఉన్న ఆత్మను సేఫ్గా తండ్రి యొద్దకు చేరడానికి కూడా మనం వాక్యానుసారంగా మనల్ని మనము నిత్యము సరి చేసుకునే వారిగా ఉండాలా. ఆమేన్. అందుకని ఆత్మ శరీరము ఇవి రెండు కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయని గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో 13వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆత్మ శరీరము రెండు
వ్యతిరేకముగా పనిచేస్తాయి. శరీరము సిరిని కోరుకుంటుంది, శరీరము ధనమును కోరుకుంటుంది, శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, శరీరం ఇంకా లోకాన్ని కోరుకుంటుంది, శరీర ఆశల్ని కోరుకుంటుంది. కానీ నీలో ఉన్న ఆత్మకు అవి అవసరంలే. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. నీ శరీరము పాపాన్ని కోరుకుంటుంది, వెంటనే టెంప్ట్ అయిపోతూ ఉంటావు, అది శరీర స్వభావం. కానీ నీలో ఉన్న ఆత్మ అది తప్పు, అది పొరపాటు, అది పాపము, ఇది వాక్యానికి విరుద్ధమని నీ ఆత్మ నీకు చెప్తా ఉంటుంది. ఇవి రెండు పోరాడుతూ ఉంటాయి. కానీ మనం ఆత్మకి ఎక్కువగా విజయం ఇచ్చేవారిలాగా ఉందుముగాక. చాలా మంది అపవాది యొక్క ప్రెజర్ ఎక్కువగా వారి మీద ఉండడము ద్వారా శరీర సంబంధులుగా సాతానికి చిక్కిపోతూ ఉంటారు. అయినా కూడా సరే భయపడొద్దు, బాధపడొద్దు. మరలా ప్రార్థించి, ప్రభువా నన్ను ఈ పాపపు ఊబిలో నుంచి లేపి ఆత్మకు బలాన్ని ఇవ్వమని అడిగితే ఆ ఆత్మ బలము ద్వారా నువ్వు శరీరాన్ని ఎదిరించగలవు. హల్లెలూయా. శరీరం అంటే మామూలైంది కాదు. ఇది ఎన్ని అడుగుతుంది అడగదా అండి? ఎవరు మాట్లాడాలి? అడగదా? నెక్లెస్ కావాలంటది, పాపం చేయమంటది, ఎంజాయ్ చేయమంటది. యవనస్తులు ఉండదు ఒకటే జిందగీ, చెప్పండి, ఉన్నది ఒకటే జిందగీ, బాగా బతకండి, బాగా ఉండండి, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి అంటది. ఏంది? శరీరం. ఆత్మ ఏమంటది అంటే లిమిట్లో ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి, పొరపాటున దేవునికి వ్యతిరేకంగా బ్రతకద్దండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా ఒక యుద్ధం, ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ఈ మాట చెప్పి ముగిచ్చేస్తా. యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరం తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని పాపాత్మురాలను కూడా అమ్మా అని పిలిచి శరీరాన్ని జయించి తన ఆత్మను విజయంగా దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఒక వేశ్య మన ముందర నిలబడితే, ఒక తప్పు చేసే స్త్రీ మనకు కనబడితే, ఒక తప్పు చేసే పురుషుడు మనకు కనబడితే మనం ఎట్లా వాల్యూ ఇస్తాం? ఎట్లా మాట్లాడతాం? అమ్మ అంటామా? అక్క అంటామా? ఎవరో నూటిగా కోటుకు అనేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాం. ఏయ్ ఓ చూసినాంలే అట్లా మాట్లాడతాం. కానీ యేసు ప్రభు వేశ్య అని తెలిసినప్పటికీ కూడా అమ్మ అని పిలిచాడు. అంటే శరీరాన్ని జయించినాడు, శరీర కోరికలను జయించినాడు. శరీరము చాలా కోరుకుంటుంది ఈ లోకంలో. అన్ని నువ్వు ఇస్తా పోయినావా, లాస్ట్కి ఏమైపోతావు అంటే చెప్పు, ప్రభు దగ్గరికి పోవు. ఎక్కడికి పోతావు? తిన్నగా అపవాది కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాని లోకంలోకి వెళ్ళిపోతావు. శరీరం అడిగినదల్లా మనం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఆత్మ అడిగినది మాత్రం ఇవ్వడానికి ఇష్టపడం. శరీరము ఈరోజు ఏమైనా తినాలనిపిస్తే ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్లుగా తింటాం. ఆత్మ 2 అధ్యాయాలు చదవమంటే, చెప్పండి, 2 అధ్యాయాలు చదవమంటే 1 అధ్యాయం చదివే వాళ్ళకి తూగు వస్తూ ఉంటుంది. అంటే మనం శరీరానికి అంతగా బానిసలుగా మారిపోయినాం. అయితే ఆ శరీరాన్ని సైతము యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో జయించి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మీరైనా నేరైనా శరీరాన్ని జయించకపోతే చాలా ప్రమాదము. మనకి మొదటి శత్రువు ఎవరు చెప్పండి? అందరూ సాతాన్ అంటారు. ఎవరు? శరీరమే. రెండో శత్రువు వాడు. ఏ తప్పు చేసినా ఇది అపవాది కార్యమే. సైతాన్ గాడు శోధించేసినాడు. వాడు శోధిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? హల్లెలూయా. వాడు కేవలం ఆలోచన మాత్రమే ఇస్తాడు. ఏమిస్తాడు? ఆలోచన మాత్రమే ఇస్తాడు. ఆలోచన నువ్వు పట్టుకున్నావో శరీర సంబంధంగా వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడైతే వాని ఆలోచనను తీసివేసుకుంటావో ఆత్మ సంబంధంగా నిలబడతావు. హల్లెలూయా. అంటే ఏంటి బ్రదర్? అన్నం తినకూడదు, ఉద్యోగాలు చేసుకోకూడదు, శరీర సంబంధంగా మేమేమి ఉండకూడదా? అన్నం తినండి, ఉద్యోగాలు చేసుకోండి, చక్కగా కుటుంబాలతో ఉండండి. అయితే దేవుని యొక్క వాక్యం అనే పరిమితిని దాటి వెళ్ళొద్దండి. హల్లెలూయా. అది ఆత్మ సంబంధము. హల్లెలూయా. ఇలాగ ఆత్మ గురించి మాట్లాడినా కూడా కొంతమందికి అర్థం కాదంట. ఎందుకో తెలిసిన, వారు ప్రకృతి సంబంధులుగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆత్మ సంబంధమైన వ్యక్తులకే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయంట. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయం ఉన్నప్పుడే రక్షణ పొందు, నీ ఆత్మను కాపాడుకో. ప్రభు సన్నిధానానికి వచ్చి వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి నీ ఆత్మను కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా కాచుకుంటూ నీ సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిస్తే నీ ఆత్మ పరదేశులో ఉండాలి, ఆ తీర్పు అనంతరము పరలోకములో ఉండాలి. ఆ రీతిగా మనము ఆత్మలో
అన్ని విషయాలలో సిద్ధపడుదుముగాక. ఇంతకుముందు రాహుల్ బ్రదర్ చెప్పినాడు కదా, రక్షణను ఏమంటారు, రక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, తొందరగా రక్షణ మనము పొందాలంట. వేరే సిస్టరు బాప్తిజం తీసుకోమంటే మళ్ళా తీసుకుంటా, 2 నెలలకు తీసుకుంటా, 3 నెలలకు తీసుకుంటా, పాస్టర్ గారు ఏమో చెప్తా ఉన్నాడు, చెప్పడంలోనే ఆమె ఏమైపోయిందంటే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్తా చెప్పండి? వెళ్ళినప్పుడు ఆమె అడిగిందంట, ప్రభువా నేను బాప్తిజం తీసుకుందాం అనుకున్నాను, చనిపోయినాను, దయచేసి క్షమించి నాకు ఒక అవకాశం ఈ ప్రభా, ఒక అవకాశం ఈ ప్రభా అని ఎంతగానో బ్రతిమలాడిందంట. యేసుక్రీస్తు ప్రభు, అమ్మా నీకు అవకాశం ఇచ్చిన నీకెవరు బాప్తిసం ఇయ్యరు, నీకు అవకాశం ఇచ్చిన నువ్వు బాప్తిసం పొందలేవు అంటే, లేదు ఎట్లా తిరిగి నేను బాప్తిసం పొందుతా ప్రభా, దయచేసి నాకు అవకాశం ఇమ్మంటే, దేవుడు అవకాశం ఇస్తే మొట్టమొదటి ఎక్కడ పోయింది ఈమె చెప్పండి? ఎక్కడ పోయింది? పాస్టర్ గారి దగ్గరికి పోయింది. భూస్థాపన చేసినది ఎవరు? పాస్టర్ గారే. తలుపు కొట్టి, పాస్టర్ గారు నేను వచ్చినా అంటే కిటికీలో చూస్తే ఈమె వచ్చింది. ఓయమ్మ చచ్చిపోయి గుంతలో నుంచి లేచి నా మీదకి వచ్చిందన్న స్వామి అని చెప్పి ఆయన తలుపు తీలే. నాకు బాప్తిజం, దయ్యమా సైతానా పోయేస్తున్నామని అని ఈయన గద్దిస్తా ఉన్నాడు. ఎవరిని? పాస్టర్ గారికి అర్థం కాలేదు నేను వచ్చినానని, చనిపోయినానని అనుకుంటా ఉన్నాడని. ఆమె ఏం చేసిందంటే భర్త దగ్గరికి పోయింది. భర్త దగ్గరికి పోయి తలుపు తడుతూ ఉంది. ఏమండి తలుపు తీయండి అంటే, భర్త ఏం చేసినాడంటే తలుపు వాకిట్లో చూసి, కిటికీలో చూసి, అమ్మ ఏంటి మళ్ళా వచ్చింది, నా ప్రాణం తీసేక వచ్చింది అని చెప్పి మంచి బర్ర తీసుకున్నాడంట. పెద్ద బర్ర తీసుకొని వాకిలి తీయంగానే ఆడికి వచ్చి, అండి నేను బాప్తిస్వం పొందాలి, పాస్టర్ గారి ఇంటి దగ్గరికి పోయినాను, ఆయన నమ్మలేదు, దయ్యం అని భయపడతా ఉన్నాడు అంటే, నువ్వు దయ్యం అనే సంగతి నాకు కూడా తెలుసు, బాప్తిస్వం తీసుకోకుండా చచ్చిపోయినావు కాబట్టి దయ్యమై మళ్ళా నన్ను పీడిద్దామని వచ్చినామని బర్రా తీసుకొని తుక్కు కొట్టినాడంట. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. తర్వాత సంఘ పెద్దల దగ్గరికి వచ్చింది. సంఘ పెద్దలు కూడా నమ్మలే. నువ్వు దయ్యానివే అనుకున్నా, నువ్వు పిశాచివేమో అని అనుకుని భయపడిపోయినా. తిరిగి మరలా యేసయ్య దగ్గరికి ఆత్మ వెళ్ళి, ప్రభువా సమయం ఉన్నప్పుడు బాప్తిస్వం పొందలేకపోయినా, సమయం ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళలేకపోయినా, నీ కొరకు నమ్మకంగా జీవించలేకపోయినా, పిల్లల పెండ్లిళ్ళు అయిపోని, ఉద్యోగాలు రాని, ఇంకొకటి జరగని, ఇంకొక మేలు జరగని, బాప్తిస్వం మళ్ళా తీసుకుంటా అని ఎన్నోసార్లు అయినా నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు చూస్తే నాకు రక్షణ లేకుండా పోయింది. ఆమె సడన్గా ఉలిక్కి పడి లేచిందంట. హల్లెలూయా. అంటే ఆమె కలగంటా ఉంది. బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రభు కల ద్వారా ఆమెను హెచ్చరించినాడు. హల్లెలూయా. ఆ కళ అయిపోయిన వెంటనే పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి, సార్ నేను ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటా, దయచేసి నాకు బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా. అంటే ఆ ఆత్మ అగ్నిలో పడిపోకోకుండా ప్రభు ఆమెను హెచ్చరించి బాప్తిస్మం పొందేటట్లు చేశాడు. హల్లెలూయా. బాప్తిస్మం పొందుకోకుండా నిర్లక్ష్యం చేయొద్దు. మన జీవితాలు నీటి మీద బుడగలాంటివి. నీ ఆత్మ దేవుని దగ్గరికి పోవాలంటే నీకు బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ఏంటి? బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక విశ్వసించి బాప్తిస్మం పొందు, నీ ఆత్మ రక్షణ పొందునుగాక. హల్లెలూయా. విజయవీరుని కేక మరణము మీద విజయాన్ని పొందుకున్నాడు. తన ఆత్మను సక్సెస్ఫుల్గా తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు. మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం మన ఆత్మను ప్రభు సన్నిధానంలో కాచుకొని, మనం ఈ లోకాన్ని వదిలినప్పుడు మన ఆత్మ కూడా విజయవంతంగా పరలోకములో ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. ఎవ్వరు శరీరానుసారంగా ఎక్కువగా జీవించాలని అనుకోవద్దు. జరుగుతున్న యుద్ధాలను బట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోతూ ఉన్నాయి. మంచి మంచి హోదా కలిగిన వారు చనిపోతూ ఉన్నారు. అందములో నేనే వరల్డ్ నెంబర్ 1 అనుకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. శరీరము శాశ్వతము కాదు, నీలో ఉన్న ఆత్మే. చెప్పండి అందరూ, నాలో ఉన్న ఆత్మే శాశ్వతం. చెప్పండి, నాలో ఉన్న ఆత్మే శాశ్వతం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతా ఉన్నాయో మనకు తెలియదు గనక సమయం ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా 2 వాటి మీద యేసుక్రీస్తు ప్రభు విజయాన్ని పొందినాడు. ఆమేన్. ఎన్నింటి మీద? 3:10 అవుతుంది బ్రదర్, కొంచెం ఆలోచించుకోండి. హల్లెలూయా. మంచిది. ఈ పూటకి మీ ఆత్మను రక్షించుకున్నట్టుకు యేసు ప్రభుని ఆశ్రయించండి.
ఒకవేళ యేసు ప్రభుని ఆశ్రయించినప్పటికీ వైదొలిగిపోయి ఉంటే తిరిగి మరలా ప్రార్థనలో పశ్చాత్తాపడి నీ ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి నీ ఆత్మను కాచుకొందువుగాక. దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన చేసి అనంతరము మనం ఆశీర్వాదాన్ని తీసుకుని గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇంతవరకు దేవుడు చక్కగా ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని జరిగించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీరు సిలువలో పలికిన మాటలన్నీ రిపీట్ చేస్తే మనం ప్రార్థన చేసుకుందాం. చెప్పండి. మొదటి మాట, అందరినీ క్షమిస్తారా? అందరినీ క్షమిస్తారా? రెండవ మాట రక్షణ కేక. హల్లెలూయా. అంటే పరదేశులో మీరు ఉంటారనే విశ్వాసము కలిగి మీరు జీవించండి. మూడవ మాట ఆదరణ కేక. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దండి. పిల్లల్ని మీరు కూడా ఇబ్బంది పెట్టద్దండి. అందరూ కూడా చాలా చక్కగా ప్రేమానురాగాలు కలిగి జీవించుదుముగాక. ఒక తల్లి బాధ ఎట్లుంటుందో ఒక తల్లిగా నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోతే కనుక జాగ్రత్త పడదాం. నాలుగవదిగా ఎడబాటు కేక. తండ్రికి కుమారునికి ఎడబాటు వచ్చేసింది, కారణం మన పాపముల ద్వారా. ఐదవ మాట దాహపు కేక. మనము కూడా ఆత్మల విషయమై దాహము కలిగి ఉందుముగాక. ఆరవ మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ధర్మశాస్త్రము సమాప్తమైనది. వివరణంగా తెలుసుకున్నాం కదా. ధర్మశాస్త్రములు కోడెలు ఎద్దులు బలిచ్చేవారు. యేసుప్రభు అయితే ఒక్కసారే బలి అయిపోయినాడు. హల్లెలూయా. ఇంకా ఎవరైతే ఆశ్రయిస్తారో రక్షణ పొందుతారు. ఏడవ మాట విజయ వీరుని కేక. దేని మీద విజయాన్ని పొందుకున్నాడు? దేని మీద? మరణము మీద విజయాన్ని పొందుకున్నాడు. మనం కూడా రెండవ మరణం నుంచి తప్పించబడాలంటే మన ఆత్మ రక్షింపబడాలి. రక్షింపబడాలంటే యేసే సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ 6 మాటలు 7 మాటలు అందరిలో ఫలించులాగున మనము ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని